బాగుందండి. అభివృద్ధి చాలా బాగుంది. అంటే ఏం లేదు సార్, 9 మంత్స్లో కూడా చాలా అనేక అంశాలు ప్రస్తావించినప్పటికీ కొంచెం ఆర్థిక వెసులుబాటు లేకపోవడం వల్ల కొన్ని సంక్షేమాలు తర్వాత ఇస్తామంటున్నారు. వెయిట్ చేయొచ్చు. వెయిట్ చేయొచ్చు. అభివృద్ధి బాగుందండి. స్పెక్టాక్యులర్ చేంజ్ దేర్ ఇన్ డెవలప్మెంట్ వెల్ఫేర్ మెజర్స్ బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వాళ్ళు. ప్రభుత్వం బాగానే ఉంది, ప్రస్తుతానికి బాగానే ఉంది. 9 మంత్స్ ఈజ్ వెరీ షార్ట్ పీరియడ్. ఇంకా ఉంది కాబట్టి 9 మంత్స్లో కూడా చేంజ్ ఉంది, లేకపోలేదు. తప్పకుండా వీళ్ళు చేస్తారని నమ్మకం కూడా ఉంది. తపన ఉందండి గవర్నమెంట్కి, చేద్దామనే తపన ఉంది కాబట్టి తప్పకుండా వాళ్ళు చేస్తారు. ఈ త్రిభాషా విషయంలో పవన్ కళ్యాణ్ గారు కొంచెం ప్రస్తావన చేశారు. బలవంతంగా రుద్దే భాష ఏమీ లేదు, పొరుగు రాష్ట్రాల భాష, కాకపోతే నేర్చుకోవడంలో తప్పులేదుగా అంటున్నారు. ఎలా చూడాలి? భాష నేర్చుకోవటం, ఒక విద్య నేర్చుకోవటం కొత్త తప్పలేదండి. కానీ బలవంతంగా అనేది దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఎందుకంటే తమిళనాడులో ఎప్పటి నుంచో ఉంది. వాళ్ళు యాక్చువల్గా హిందీ వద్దని ఎప్పటి నుంచో అన్నాదుల దగ్గర నుంచి ఉంది. కాబట్టి వాళ్ళు చెప్పడంలో తప్పులేదు. కానీ భాష నేర్చుకోవడం త్రిభాష అయినా సంస్కృత ఎవరు వస్తున్నారు, సంస్కృతం మంచిది, మన వేరే భాష అందరు నేర్చుకోవచ్చు. సంస్కృత హిందీ వస్తుంది, అయినా కూడా వాళ్ళు చేసుకోవట్లేదు కదా. చేసుకుంటే మంచిదండి. గత 3 రోజులు 4 రోజులు ఒక వారం రోజుల నుంచి చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ పైన కొంచెం ఒక చిన్న విశ్లేషణ ఇస్తే బాగుంటుంది. వెరీ బ్యాడ్. యూత్ చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది చాలా తప్పు చేస్తున్నారండి. అది సహించరాని నేరం. అది దట్ షుడ్ బి కండెమ్డ్ విత్ ఆల్ ఫోర్స్. అది కరెక్ట్ కాదు. పిల్లలు పాడు ఇదైపోతున్నారు. అది నాకు అసలు ఎట్లా వాడాలో తెలియదు. చిన్న పిల్లలు చదువుకునే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కూడా బెట్టింగ్ పెడుతున్నారు. అది కరెక్ట్ కాదు. అది తప్పకుండా దాన్ని షుడ్ బి డెల్ట్ విత్ ఐరన్ హ్యాండ్. కొంచెం సెలబ్రిటీ పోస్ట్లో ఉన్నోళ్ళు ఈ సోషల్ మీడియాలో హైలైట్ అయిన వాళ్ళు అందరూ లోపల వేస్తున్నారు. ఎలా లోపల వస్తుంటే ఈ విషయంలో బెట్టింగ్ యాప్స్ మన దేశంలో నేరానికి తగ్గ శిక్ష లేదండి అని ఆ మాట అనకూడదు. కానీ మనం వేరే నేరానికి తగ్గ శిక్ష లేదు. అది శిక్ష కూడా ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. ఈ సెలబ్రిటీస్ చేస్తున్న సెలబ్రిటీస్ని వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే కదా. వాళ్ళు ప్రొఫెషన్ కోసం ఎంతమంది ఆలోచిస్తారు? వాళ్ళు ప్రొఫెషన్ కోసం, డబ్బుల కోసం ఇలా చేస్తున్నారని ఎంతమంది ఆలోచించారు కదా. వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు ప్రత్యేకంగా చేసుకున్నారు. అది కరెక్ట్ కాదు కదా. పిల్లలు పాడైపోతున్నారు. అంతా తెలిసిన వాళ్ళు, నాలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరు పోరు. దేవుళ్ళు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కారు. మిగతా వాళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కదా. పిల్లలు కుర్రారు అప్పులు చేసి వడ్డీలు బంగారు తాకట్టు పెట్టి ఫైనాన్సర్ తీసుకుని చేస్తున్నారు. ఏమిటో మరి ఇది. ఉగాది త్వరలో ఉంది సార్. నిత్యావసర ధరలతో పాటు విద్యుత్ ఛార్జీలు ఏమన్నా పర్లేదంటారా? పట్టికలో ప్రకారంగానే ఉన్నాయా, కొంచెం అధికంగా ఉన్నాయా? అధికంగా ఉన్నాయి. యాక్చువల్గా నాకు నేను వాడినంత కావక ఇంకా లాస్ట్ పెండింగ్ కూడా పెడుతున్నారు. ట్రూ అప్ ఛార్జెస్ అవన్నీ మీరు వేస్తున్నారు కదా. నేను వాడినంత కాకుండా ఎక్కువ వేస్తున్నారు. అందరికీ తెలిసిందే అది. కానీ మరి తప్పదు కదా. అది మరి గవర్నమెంట్ కూడా నడవాలి కదా. కాబట్టి జగన్ గారు వచ్చినప్పుడు 10 రూపాయలు ఎక్కువ ఉండేది రాష్ట్రంలో పెట్రోల్ రేట్ అంటున్నారు. ఏదైనా తగ్గినట్టు అనిపిస్తుందా? పెట్రోల్ రేటు వీళ్ళ చేతులు లేవాలండి. అది గవర్నమెంట్ ట్యాక్స్ చేస్తారు కదా, స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ చేస్తారు కదా. అది వాళ్ళు రెవెన్యూ చూసుకోవాలి కదా. వెల్ఫేర్ మెజర్స్ అన్నీ చూస్తున్నారు కాబట్టి కొన్ని తప్పదు. సార్, పోసాని గారు రిలీజ్ అయ్యారు. ఓ పక్క మరొకళ్ళు అరెస్టులు అంటున్నారు. ఎంతకాలం సాగుతుంది? అంటే మాజీ మంత్రులను ఇబ్బంది పెట్టడమేనా ప్రభుత్వ లక్ష్యం, లేకపోతే కంట్రోల్లో పెడదాం? అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు మాట్లాడకూడదు కదండి. ఎవరైనా కూడా ఫ్యామిలీ విషయాల్లో అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు మాట్లాడకూడదు కదా. ఎక్కడికక్కడ బెట్టింగ్ యాప్స్ అంటున్నారు. అనేక మంది చాలా మంది బయట వడ్డీలకు తెచ్చి చేస్తున్నారు. ఏంటి ఈ విధానం ఎందుకంటారు? బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది లైఫ్లు అనేది పాడు చేసుకుంటున్నారు. నెలకు సంపాదిస్తే 20,000 30,000 వస్తాయి. ఆ 30,000 రూపాయలు తీసుకెళ్ళి 15,000 20,000 బెట్టింగ్ యాప్స్లో వాడటం వల్ల అందరి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. అది రాకపోవటం అనేది వేరు. అలాగని డబ్బుల గురించి ఇన్వెస్ట్ చేసి అది రాకపోవటం వల్ల దానివల్ల ప్రాణం తీసుకోవటం, చేతులు పోసుకోవటం, ఎవరైనా ఇబ్బంది పెట్టడం, మళ్ళీ దానివల్ల అప్పుల పాలు అయిపోవడం బాగా ఎక్కువైపోయారు. ఆ ఇబ్బందులు ఎవరు పడకుండా ఉండాలని చెప్పి అందరూ కోరుకుంటున్నామండి. లోన్ యాప్స్ అంటే ఆ లోన్ ఇచ్చి మళ్ళీ 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీలు వసూలు చేయటం అది వేరు. మన డబ్బులు ఆ డబ్బులు వాళ్ళకి ఉపయోగపడతాయి. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఏంటంటే జీవితాలు పాడైపోతాయి. ఆ డబ్బులు రాకపోగా బయట అప్పులు పాలైపోతున్నారు. దానివల్ల ఇంట్లో వాళ్ళు అందరూ బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరు వెళ్లకుండా ఉండాలని చెప్పి ఆశిస్తున్నామండి. గవర్నమెంట్ పాలన బాగుందండి. గవర్నమెంట్తో పోలిస్తే ఇప్పుడు ఈ గవర్నమెంట్ పాలన అది బాగుంది. అందరూ పట్టించుకోవడం కానీ, సర్వీస్ కానీ, రోడ్లు అవి పట్టించుకోవడం కానీ, పబ్లిక్ కూడా కొంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు త్రిభాషా పోర్ గురించి మాట్లాడుతున్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే బలవంతంగా రుద్దాల్సిన అవసరం లేదండి, నేర్చుకోవడం మంచిదే కదా అంటున్నారు. పక్క రాష్ట్రాల భాష కూడా ఎలా అనిపిస్తుంది? తమిళనాడులో ఎక్కువ భయం ఉంది, హిందీ వచ్చి ఎక్కడ డామినేట్ చేస్తున్నారు. దాని గురించి భయాలు అక్కర్లేదండి, మీకు నచ్చింది నేర్చుకోవచ్చు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది?
భాష అనేది ముఖ్యం అండి. ఇప్పుడు మనమే ఉన్నాం, ఢిల్లీనో బాంబేనో హైదరాబాద్ వెళ్ళాం అనుకోండి, భాష అనేది రావాలి. రాకపోవటం అనేది చాలా ఇబ్బంది. ఇప్పుడు మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదైనా కావాలంటే ఏమని అడగాలి? అలాగా మన భాష మనం వాల్యూ ఇస్తూ బయట భాషలు కూడా గౌరవిస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు తెలుగు రాయటం మాట్లాడటం ఎలాగైతే ముఖ్యమో అలాగే హిందీ నేర్చుకోవటం, హిందీలో మాట్లాడటం కానీ తమిళ్లో నేర్చుకోవడం కానీ అది ముఖ్యం. ఇప్పుడు ఏదైనా ఒక మనిషికి ఇంకో మనిషికి ఇంటరాక్షన్ కావాలంటే మీకు భాష అనేదే ముఖ్యం. ఇప్పుడు రాయటం వచ్చినా రాకపోయినా, చదవటం వచ్చినా రాకపోయినా మాట్లాడే విధానం తెలియాలి. అలా హిందీ అనేది కంపల్సరీ రావాలని నా ఉద్దేశం అండి. నెక్స్ట్ అంశం చూసుకుంటే సార్ ఎలా ఉంది ధరల పట్టిక ఎలా ఉంది? ఉగాది త్వరలో ఉంది కదా, అత్యంత దగ్గరలో ఉంది. సో ధరలు ఎలా అనిపిస్తున్నాయి? నిత్యావసరంతో సరుకులతో పాటు విద్యుత్ కూడా. ఇప్పుడున్న విద్యుత్ అయితే అంత ముందుగా మీద ఇప్పుడు నాణ్యంగానే ఉంది. అంతకుముందు పవర్ కట్స్ అయి ఉండేవి, ఇప్పుడు పవర్ కట్స్ అయ్యి లేవు. రీసెంట్గా గవర్నమెంట్ కూడా రేట్లు ఏం పెంచమని చెప్పి అనౌన్స్ చేశారు. దానివల్ల సామాన్య మానవులు కూడా అందరికీ హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు రేట్లు పెరగకపోయినా పర్లా, పవర్ కట్ చేయకుండా నాణ్యమైన విద్యుత్ ఇస్తే అందరికీ హ్యాపీగానే ఉంటుంది. ఆర్థిక అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ఉంటుంది అంటున్నారు ప్రజలకి. కొంత సమయం ఇస్తే అన్నీ చేస్తామని కూటమి ప్రభుత్వం అంటుంది. సమయం కూడా మంచిది. ఎవరికైనా టైం అనేది కావాలి కదండి. టైం అనేది చాలా వాల్యుబుల్గా ఉంటుంది. ఇప్పుడు టైం ఇచ్చినంత మాత్రం ఏమవుతుంది, మన వాళ్ళు ఉన్న డబ్బులు ఏమైనా తాకట్టు పెట్టుకోవడానికి వాటికి అడగట్లేదుగా. డెవలప్మెంట్ పరంగా అడుగుతున్నారు కాబట్టి తప్పేం లేదండి. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అన్నా వచ్చి స్టాండర్డ్ అవడానికి 1 ఇయర్ పట్టింది కాబట్టి 1 ఇయర్ 1.5 ఇయర్ వాళ్ళు టైం ఇస్తే వాళ్ళు గబుక్కుమని సాధుబాధకాలు కానీ వచ్చే ఇన్కమ్ రెవెన్యూ జనరేషన్ కానీ అన్నీ చూసుకోవాలి కాబట్టి అందరికీ కన్వీనియంట్గా ఉంటుందండి. అందరూ ఎక్కడ చూసుకున్నా ఈ బెట్టింగ్ యాప్స్ మోజులో పడిపోయి ఇబ్బందులు పాలవుతున్న వాళ్ళు ఎక్కువైపోయారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీ స్థానంలో ఉన్న వాళ్ళు ఇట్లా ప్రమోట్ చేయడం వాళ్ళకి తెలియదు అంటాం ఎంతవరకు హాస్యాస్పదంగా? అంటే సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి అదొక ఇన్కమ్ జనరేట్ అవుతుంది, పాపులర్ అవుతారు. బెట్టింగ్ యాప్స్ని ఇంకా కంపెనీస్ ఉన్నాయంటే వాళ్ళకి పే చేస్తాయి, వాళ్ళు లాభపడతారు. కానీ బెట్టింగ్ చేసేవాళ్ళ యువతే నష్టపోతున్నారు. ఇవాళ యూత్ దగ్గర స్మార్ట్ ఫోన్లు లేని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఈ బెట్టింగ్ యాప్లన్నీ పెద్ద ఫ్రాడ్ అని అందరికీ తెలుసు. ఇప్పుడు ఒక సిగరెట్ మీద హానికరం అని రాసి ఉంటుంది, ఒక మందు బాటిల్ మీద రాసి ఉంటుంది, అది అందరూ చేస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్లు అంతే, దాంట్లో 100,000 వేలలో పోతున్నాయి, దీంట్లో లక్షల్లో పోతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి. ఫైనల్లీ ది గవర్నమెంట్ ఈజ్ నాట్ సీరియస్. ఫ్రాంక్గా చెప్తున్నాం మేము. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంటే దాంట్లో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు. నిన్న వాళ్ళ పెద్ద హీరోల పేర్లు కూడా వచ్చాయి, 3 హీరోలు పెద్దవి, ఇప్పుడున్న టాప్ స్టార్స్ వాళ్ళ పేర్లు కూడా వచ్చాయి. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే ఎంటర్ అయినారో దీంట్లో ఏమీ కాదు. గతంలో ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ 2-3 సార్లు ఈ స్కూళ్ళల్లో డ్రగ్స్ అమ్ముతున్నారు, పిల్లలకి డ్రగ్స్ చాక్లెట్లు అమ్ముతున్నారు అని మనం చూస్తున్నాం. కానీ టీవీలో ఏదో 2 చేతులు వెనక్కి పట్టి హీరోయిన్లను పట్టుకెళ్ళిపోవటాలు ఇవన్నీ జరిగాయి, మనం చూసాం. ఏం జరిగిందండి? ఏమీ జరగలే. ఎప్పుడైతే పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారో, పెద్దవాళ్ళు కనుక పట్టుబడతారో అప్పుడు ఏమీ జరగదు సార్. చట్టం వాళ్ళకి చుట్టం, గవర్నమెంట్ ఏమీ చేయదు. ప్రజలకే విజ్ఞత ఉండాలి, కట్టే యూత్కి విజ్ఞత ఉండాలి, వీళ్ళకు ఉండాలి. ఆ డిస్క్రిమినేషన్ ఏంటంటే ఇది ఫ్రాడ్. ఇన్ని తెలిసిన వాళ్ళకి ఇది ఫ్రాడ్ అని ఎందుకు తెలియదో మనకు అర్థం కాదు. చచ్చిపోతున్నారు, డబ్బులు పోవటం కాదు, అప్పులు చేస్తున్నారు, తీసుకోలేక చచ్చిపోతున్నారు. వాళ్ళ వల్ల పేరెంట్స్ పాప హ్యూమిలియేట్ అయిపోతున్నారు. జీవితాంత సఫరింగ్ ఎవరికంటే పేరెంట్స్. కాబట్టి దీని మీద ఏమైనా స్ట్రిక్ట్ స్టెప్ తీసుకుంటే గవర్నమెంట్ తీసుకోవాలండి. బట్ ఐ థింక్ స్ట్రాంగ్లీ బిలీవ్ ది గవర్నమెంట్ ఎప్పుడు కూడా సీరియస్గా తీసుకోదు. ఇదంతా ఏంటంటే షో. మన పవిత్ర భారతదేశంలో ఇవన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారో, పెద్దవాళ్ళు కనుక పట్టుబడ్డారో యాక్షన్స్ ఉండవండి. వాళ్ళకు ఉండే యాక్షన్ వేరు, మీ మీద నా మీద సామాన్యుడి మీద యాక్షన్ వేరు. అందువల్ల ఇది ఎట్టి పరిస్థితుల్లోనే ఎంకరేజ్ చేయాల్సింది కాదు. దీని మీద ఉక్కుపాదం మోపాల్సిందే. గవర్నమెంట్ మస్ట్ బి స్ట్రిక్ట్ ఇన్ దిస్ యాటిట్యూడ్ అనేది నా ఉద్దేశం సార్. చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం గారు త్రిభాష గురించి మాట్లాడుతున్నారు. పక్క రాష్ట్రాల భాష నేర్చుకోవడంలో ప్రాబ్లం లేదు, కానీ ఖచ్చితంగా బలవంతంగా రుద్దితే మటుకు అవసరం లేదు అంటున్నారు. ఎలా? బలవంతంగా హిందీ రుద్దకూడదు సార్, ఒప్పుకోకూడదండి. ఎందుకంటారేమో త్రిభాష కావాలి. మన లోకల్ది ఒకటి ఉంది, ఇంగ్లీష్ ఒకటి ఉంది. మనం ఇక్కడున్న సౌత్లో రేపు పొద్దున మన పిల్లలు మెడ్రాస్ వెళ్తారు, మన పిల్లలు కర్ణాటక వెళ్తారు, అక్కడ బెంగాలీ ఇది నేర్చుకోవచ్చు. కానీ హిందీ ఇంపోజ్ చేయటం అనేటువంటిది ఉత్తరాది వాళ్ళకు అలవాటు ఉంది సార్. అది వాళ్ళు అందువల్ల ఇంపోజ్ చేయటాన్ని ఒప్పుకోం. హిందీ నేర్చుకోవడం మంచిదే. హిందీ నేర్చుకుంటే దేశం అంతా సర్వైవ్ అవుతారు. దేశం అంతా తిరగాలంటే హిందీ భాష అవసరం. నేనైనా రేపు పొద్దున వారణాసియో, కాశీయో, గుజరాత్ వెళ్తే నాకు హిందీ మీడియం అనేది ఉపయోగపడుతుంది. కానీ హిందీ మీద అయితే రుద్దుతా అనే అలవాటు ఉంది ఉత్తరాది వాళ్ళకి. అందులో ప్రప్రథమంగా తమిళ వాళ్ళకి ఎక్కువ భయం ఉంది, హిందీ ఎక్కడ డామినేట్ చేస్తుందో అంటున్నారు. నిజమే? ఏం లేదు, వాళ్ళు సమర్థులు కాబట్టి ఎదిరిస్తున్నారు. మనకు మొహమాటం ఉంది, ఎదిరించలేము. ఆయనకి తెలుసు మనతో మొహమాటం ఉంది, గట్టిగా కాదనలేడు.
ఇదేంటంటే ముసుగులో గుద్దులాట. ప్రస్తుతం ఈ ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది సెంటర్ అనేది, లేకపోతే వాళ్ళంత అమాయకులు కాదు, మనం అంతకంటే కాదు. వీళ్ళు ఒకరినొకరు ఎదురు నమ్మరండి, నమ్మినట్టు నటిస్తున్నారు. వాళ్ళ అవసరాలు వాళ్ళవి, వీళ్ళ అవసరాలు వీళ్ళవి. వేరే తమిళనాడు వాళ్ళకి అవసరం లేదు, తెలంగాణ వాళ్ళకి అవసరం లేదు, కాబట్టి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఫైట్ చేయాల్సిందే సార్. తదుపరి చూస్తే ఉగాది దగ్గరలో ఉంది. నిత్యావసర ధరలతో పాటు విద్యుత్ ఛార్జీలు ఎలా అనిపిస్తున్నాయి? గతం కంటే పర్లేదంటారా? గతం కంటే పర్లేదు సార్, విద్యుత్ ఛార్జీలు పెరగలేదు. ఏవో పాతవి పెండింగ్లు ఉన్నాయని కాస్త కూస్తూ ఛార్జీలకు కలుపుతున్నారు. దాన్ని మనం కెనాట్ అవాయిడ్. మొన్న ఈ మధ్య డిస్కమ్లు అవి కూడా మళ్ళీ పెంచమని చెప్పాయి. పెంచడం కాదు, పాత వేస్తున్నామని. మనకు పాత అయిన ఉంటే ఈ కొత్త పడితే బట్ అవి కూడా వచ్చేవి, పర్వాలేదు. మాజీ మంత్రుల అరెస్ట్ పర్వంలో పోసాని గారు రిలీజ్ అయ్యారు. తదుపరి విడుదల రజనీ అంటున్నారు, ఇంకొంతమంది నాయకులు ఉన్నారు. కంట్రోల్లో పెట్టడానికి తప్పదంటారా? నోరు అదుపులో ఉంచాలి అంటే తప్పదండి, యాక్షన్ తీసుకోవాలి సార్. ఇప్పుడు ఎవరి యాక్షన్ హ్యాజ్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అంటారే, మరి అప్పుడు వాడిన భాష, అప్పుడు చేసిన పనులు, రాత్రి అరెస్టులు చేయడాలు, ఎడు తీసుకెళ్తున్నారో తెలియదు, ఎన్ని రోజులకు పెడతారో తెలియదు. ఒక సాక్షాత్తు ఒక ఎక్స్ సీఎంనే పొద్దునుంచి రాత్రి దాకా ఎక్కడెక్కడ దింపారో తెలియదు. ఆ కోర్టులో ఉంచారు, నిలబెట్టారు, తెల్లవారుజామున అన్నారు, వారంటీలు లేవన్నారు, ఎఫ్ఐఆర్ లేవన్నారు. ఆయనే రాత్రి దాకా పెట్టారు, 55 రోజులు పెట్టారు. అది న్యాయమా? ఫైనల్ క్వశ్చన్ సార్, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 10 రూపాయలు ఎక్కువ పెట్రోల్ మనకే ఉండేది ఇక్కడ రాష్ట్రంలో, గత వేరే రాష్ట్రాలతో చూసుకుంటే. ఇప్పుడు ఏమైనా తగ్గినట్టు అనిపిస్తుందో? తగ్గే అవకాశాలు? తగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. బట్ కంపేర్డ్ ఒకటి పెట్రోల్ ధరలు అవి అని కాదు, ఇన్ జనరల్ ఏంటంటే ఒక సేఫ్టీ అనేది, సెక్యూరిటీ అనేది అంత థ్రెటెండ్గా ఇప్పుడు లేదు. ఇప్పుడు బాగుంది అని నేను అన్ను, అంత ప్రమాదకరంగా లేదు. చేయక ఏదో రకంగా చేస్తుంటారు. ఎక్కడ చూసినా గత వారం రోజులుగా ఇదే గోల. ఎవరైతే సెలబ్రిటీ స్థాయిలో ఉన్నారో వాళ్ళందరూ యూట్యూబ్లో చెప్పడం, వీళ్ళు పెట్టుబడులు పెట్టి మోసపోవడం. ఇప్పుడేం పోలీసులు అందరిని అరెస్ట్ చేస్తున్నారు. పనులు చేయక ఏదైనా పని చేస్తూనే ఉంటారు. తదుపరి ఎలా ఉంటుంది అంటారు? కష్టపడిన ఒప్పరు ఏదైనా పని దొంగతనం ఏమంటే చేయని చేస్తారు. ఈ రోజు 100 రూపాయలు వచ్చినాయి, రేపు 10,000 పెడదాం అనుకుంటున్నారు, అయిపోతున్నాయి. మరి అదే పోతాం, మరి తప్పదు. మరి గతంలో లోన్ యాప్స్ చూశారు, వాళ్ళు ఇబ్బంది పెట్టి ఫోన్లు చేసి బెదిరించి లాక్కునేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఇదొక కొత్త పథకం కింద మారింది. ఎందుకంటే అలాగే చెప్తారు. రేటు మనిషి మారుతుంటే వాళ్ళ జనాలు రకరకాల మారుతూనే ఉంటారు. అందులోనూ 5 రూపాయలకి 10 రూపాయలకి వడ్డీలు తెచ్చి కాసిన వాళ్ళు ఉన్నారంటే 80 లక్షలు 90 లక్షలు అంటే మామూలు విషయం కాదు. వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటంటే ఏంటంటే మరి అలాగే ఏది కష్టపడి గొప్ప ఏదో వేసాడు దొంగ వేసాడు మంచి వేసలు వేస్తుంటారు కష్టపడి గొప్పగా. మరి వేరే విషయంలోకి వెళ్తే పక్కన రాష్ట్రం భాష నేర్చుకోవడం ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది అంటారు? పవన్ కళ్యాణ్ గారు దీని గురించి మాట్లాడుతున్నారు. హిందీ నేర్చుకోవడం తప్పు లేదు, కానీ బలవంతంగా రుద్దడం అయితే తప్పే అంటున్నారు. త్రిభాష నేర్చుకోవడంలో ఏమంటారు? భాష తెలుగు భాష మంచిది కదా, మన ఆ భాష నేర్పితే బాగుంటుంది కదా. మన తెలుగు భాష నేర్చుకోవాలి. ఏమంటున్నారంటే పక్కన హిందీ నేర్చుకోవడంలో తప్పేం లేదండి, కాకపోతే ఏంటి అంటే బలవంతంగా రుద్దాల్సిన అవసరం లేదు. చదువుకున్న వాళ్ళకి హిందీ వచ్చి చదవని వాళ్ళకి మరి ఈ భాష తెలుగు భాషే. అది ఎలా ఉంది? కర్నూలులో కూడా మనం ప్రసంగించారు పవన్ కళ్యాణ్ గారు, అందరికీ న్యాయం చేస్తానంటున్నారు ఆయన. మరి ఉంటారు ఈ 4 ఏళ్ళు గట్టిగా ఉంటారు. ఈ 5 నెలలు ఎవరు వింటారు? వాళ్ళ మాట వింటారు ఎవరైనా? ఏ అధికార పార్టీ ఉంటే వాళ్ళ మాట వింటారు జనాలు కూడా. ఉగాది తొందరలో ఉంది, మరి ధరలు ఎలా ఉన్నాయి? నిత్యావసర సరుకులతో పాటు విద్యుత్ ఛార్జీలు కూడా ఎలా అనిపిస్తున్నాయి? పర్లేదంటారా? ధరలు బాగానే ఉంటాయి. ధరలు అదే కాదు, బాగానే రాజు లేదు. మరి విద్యుత్ ఛార్జీల పైన ఏమంటారు? పెరుగుతూనే ఉంటాయి. మరి ఏంటి ఛార్జీలు పెడితే అవి పెరుగుతూనే ఉంటాయి. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో 10 రూపాయలు మన రాష్ట్రంలో పెట్రోల్ ధర ఎక్కువ ఉండేది అనేవాళ్ళు, ఇతర రాష్ట్రాలు తక్కువ ఉందనేవాళ్ళు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? తగ్గిందా? పర్లేదు. ఇది తగ్గలేదు, అలాగే ఉంది. తగ్గలేదు, అలాగే నడుస్తుంది, తగ్గట్లేదు. మరి గతంలో నోరు అదుపులోని పెట్టి నాయకులు లోపలికి వెళ్ళి బయటకు వస్తాం చూస్తున్నారు. పోసాని గారు రిలీజ్ అయ్యారు, తదుపరి విడుదల రజనీ గారు అంటున్నారు. వీళ్ళు అదుపులో పెట్టడం తప్పదంటారా? ఇంకెన్నాళ్ళు ఎన్నాళ్ళు 5 సంవత్సరాలుగా ఉంటుంది, తర్వాత అప్పుడు మారుతారు. ఎలా ఉంది మరి? 9 నెలల పరిపాలన చూశారు, 10వ నెలలో కూడా అడుగు పెట్టబోతున్నాము. ఇక్కడ నడుస్తూ ఉంటాయి, ప్రారంభం అయిందిగా, అన్నీ అవుతుంటే ఉంటాయి. మిగతా పథకాలు కొద్దిగా టైం ఇస్తే ఇస్తామంటున్నారు, సమయం ఇవ్వచ్చు. ఇక 5 నెలలు 6 నెలలు అవుతాయి అంటారు. 6 నెలలు 7 నెలలు అయితే చూడతారు. చూడకపోతే జగన్ మార్కెట్కి వీళ్ళు మారుతుంటారు. పథకాలు వస్తే పూజ లేదు, పథకాలు రావనుకో జగన్ మార్కెట్కి వీళ్ళు మారుతారు.